ఎంఎస్ టాకీస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు యాక్షన్ కింగ్ ఒక అద్భుత నటులు గత కొంతకాలం నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అటు తమిళ చిత్ర పరిశ్రమ కానీ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ గారితో వారి కుమార్తె ఐశ్వర్య అర్జున్ గారితో ముచ్చటించబోతున్నాం. ఆ సినిమా ముచ్చట్లు వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక కూడా తెలుసుకోబోతున్నాం. నమస్కారం సార్ అర్జున్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే బుజ్జి గారు చాలా గొప్ప విషయం సార్. చాలా అద్భుతమైన అవకాశం నాకు ఇది. మీరు గొప్ప యాక్షన్ కింగ్, ఒక పాన్ ఇండియా హీరో. ఇప్పుడంటే చాలామంది పాన్ ఇండియా హీరో, మీరు ఒకప్పుడే పాన్ ఇండియా హీరో. అలాంటి వ్యక్తిని ఈరోజు కలిసి ఇంటర్వ్యూ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. గర్వంగా చాలా సంతోషం. అలాగే మేడం గారికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకరోజు సీతాపయనం చాలా చక్కని టైటిల్ సార్. చాలా చక్కగా తెలుగు వాతావరణానికి ఒక ఆహ్లాదకరమైన పేరు. ఈ మధ్య తెలుగు పేర్లు చాలా తక్కువైపోయినాయి. సీతాపయనం అనే పేరు పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? ఈ క్యారెక్టర్ పేరు, హీరోయిన్ క్యారెక్టర్ పేరు సీత. సో అందుకే సీతాపయనం. ఆవిడ ట్రావెలింగే పిక్చర్. దిస్ ఈస్ అబౌట్ ట్రావెలింగ్ పిక్చర్. సో ఒక జర్నీ, ఒక ఫీలింగ్స్ జర్నీ, మనసుల జర్నీ, ఒక వ్యక్తి పయనం కాదు ఇది. సో ఒక టోటల్ ఫీలింగ్స్. సో టైటిల్ మాత్రం హీరోయిన్ పేరు సీత కాబట్టి సీతా పయనం. చాలామంది తన కుమార్తెలను కథానాయికగా పరిచయం చేయడానికి వెనకడి చేస్తారు చాలామంది. మీరు ముందస్తు చాలా ప్రోత్సహించి పరిచయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీ ఇష్టపూర్వకంగా జరిగిందా, లేదా మేడం గారు ఇష్టపూర్వకంగా నేను చేస్తానని పట్టుదల వల్ల ఈ సినిమా పరిచయం చేస్తున్నారు? అదేం లేదండి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనే ఒక డిఫరెన్సెస్ అంతా పోయింది. ఏదో ఏ కాలంలోనే పోయింది అది. మనం వాళ్ళకి ఊరికే స్టేజ్ మీద చెప్తుంటాం, వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ మనం ఇవ్వాలి అని చెప్తుంటాం. బట్ రియల్ లైఫ్లో దాన్ని అలవాటు చేసుకోవాలి. సో అది ప్రతి ఒక్కరికి అది ఉండాలి. అది ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు నేను చేసేది. ఒక డాటర్ తనకి తన అభిరుచి ఏంటో ఒక యాక్టర్ అవ్వాలి అన్నప్పుడు ఒక బ్యాక్ బోన్ లాగా ఒక ఫాదర్ తండ్రి ఉండాలి. అంతే నేను చేశాను. అంతకన్నా ఇంకేం ఎక్స్ట్రా ఏం చేయలేదు. ఇప్పుడు మన వారసులు కానీ వారసురాలు కానీ సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు చేసిన కోప్పడానికి కానీ ఇవన్నీ ఆలోచిస్తాం. ఏదైనా పొరపాటు జరుగుతుంది అక్కడ. ఇప్పుడు నాకు కోప్పడ్డారా మేడం గారు నేనా ఈ సినిమా జర్నీలో? లేదు, అలాంటి ఘటనలు ఏమీ జరగలేదు. ఎందుకంటే బోత్ హీరోయిన్ ఇద్దరు కూడా బాగా ట్రైన్డ్ అయిన యాక్టర్స్. ఏదో కొత్తగా వచ్చి ఇటు చూడమంటే అటు చూసేది, నవ్వమంటే ఏడిచేది, ఇలాగంటే చేస్తే కోపం వస్తుంది. సో వాళ్ళు కొంచెం ట్రైన్డ్గా వచ్చారు. మన అడిగితే మనం ఏం అడుగుతున్నామో వాళ్ళకి బాగా తెలుసు. అన్నీ ఒక్కొక్క టేక్లోనే చేశారు. సో మనకు కోపం పడేది అనే ఒక సన్నివేశం ఎప్పుడు జరగలేదు. మరి నాన్నగారు దర్శకత్వం వహిస్తున్నప్పుడు అన్ని బాధ్యతలు నాన్నగారు తీసుకున్నారు. అప్పుడు మీకేమన్నా వీడియో ఇలా ఏమైనా అనిపించిందా? అంటే ఫ్రీగా చేశారు, ఫ్రీగా చేశాను. ఆ ఫ్రీడమ్ ఇచ్చింది నాన్నగారు. సో ప్రతి ఒక్కరికి, యాక్టర్కి, నాకు మాత్రం కాదు, అందరికీ ఆ ఫ్రీడమ్ ఇస్తారు. సో నీకేమి ఫీల్ అవుతుందో అది చేయి, తర్వాత కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేస్తారు. బట్ అలాంటి ఇన్హిబిషన్స్ అవన్నీ ఈ ఫిల్మ్లో నాకేమీ లేదు. యాక్చువల్లీ చాలా ఈజీగా ఉంటుంది షూటింగ్ ప్రాసెస్, అన్నీ నాకు చాలా ఈజీగా ఉంటుంది. రోలే వచ్చి ఒక వెరీ హెవీ రోల్ అని చెప్పొచ్చు. చాలా డెప్త్ ఉంది రోల్లో. సో ఇట్ వాజ్ అ లెర్నింగ్ గ్రౌండ్ ఆల్సో నాకు. చాలామంది తెలుగు కథానాయకులే తెలుగు మాట్లాడతారు, అంత ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మీరు అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంటే నాకు ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంది. సీతాపనం టైటిల్ లాగా ఉంది మీరు మాట్లాడుతున్నారు. డబ్బింగ్ కూడా ఆవిడే చెప్పింది. ఓ సూపర్. డబ్బింగ్ ఓన్ వాయిస్. మీరు ఫస్ట్ నుంచి తెలుగు కాదు తమిళ? నేను
బేసికలీ కర్ణాటక. ఓకే, కన్నడ. ఆ తర్వాత తమిళ సినిమాలు స్టార్ట్ చేశాను. ఇమ్మీడియట్గా తెలుగు స్టార్ట్ చేశాను 84లో. అదే మా పల్లెలో భార్గవాస్. బట్ నా అదృష్టం ఏంటంటే ఇక్కడ అందరూ ఉన్న తెలుగువాడు అనుకునే నన్ను రిసీవ్ చేసుకున్నారు అప్పటి నుంచి. చాలామందికి తెలియదు ఇప్పుడు కూడా నేను తెలుగు బేసికలీ నేను తెలుగువాడు అని అనుకుంటారు. అది ఒక అదృష్టం. మీ సినిమా సుదీర్ఘ ప్రయాణంలో సినిమాల పరంగా ఏమైనా బాధపడిన ఇబ్బంది పడిన ఏమైనా ఉన్నాయండి సందర్భాలు? ఉంటుంది కదా, లైఫ్ అనేది ఒక గ్రాఫే కదా, ఒకేలాగా లైఫ్ పోదు. లైఫ్ అంటేనే ఒక మనిషి జీవితం, వాడికి లైఫ్లో ఉన్నాడు బ్రతుకున్నాడు అంటేనే ఒక గ్రాఫ్ అలా వస్తేనే కానీ ఒక లైన్ పోతే మనిషి అయిపోయాడు అని సాఫీకి వెళ్తే కిక్ ఉండదు. లేదు, మనిషి ఉన్నాడు అనేది దానికి ఇది ఉండదు. సో సేమ్ థింగ్ దట్ ఈస్ లైఫ్ చూపిస్తుంది కదా మనకు కూడా గ్రాఫ్. అలాగే పెద్ద పెద్ద హిట్స్ అయింది, ఢమారని కింద పడిపోయి ఫ్లాప్ అయిపోయింది. ఏంట్రా అని పై చూస్తే అక్కడి నుంచి కింద ఇక్కడ పడి ఉంటాము. మళ్ళా కష్టపడి మళ్ళా లేచి రన్ చేసి అగైన్ అలాగే వచ్చి మళ్ళీ అలాగే వెళ్తాము. కొంతమంది అడ్డం వస్తారు, తోస్తారు, మళ్ళా కింద పెడతాము. అదే లైఫ్. సో అలాంటి చాలా జరిగింది. మీరు ఒక యాక్షన్ కింగ్, ఒక యాక్షన్ హీరో, ఒకటేలా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అంత మాస్ యాక్షన్ హీరోకు ఒక సీతాపయనం అనేది ఒక సామాన్య ఎటువంటి ఫైట్స్ ఉంటాయో ఉండవో మీకు ఎలా అనిపించింది? అంటే నేను అన్ని భారీగా యాక్షన్ సినిమాలు తీశాను, ఇక ఇలాంటి సినిమా తీస్తుందని నేను అన్నారు, మార్పు ఏమైనా అనిపించింది? అదేం లేదు. ఇప్పుడు యాక్షన్ సినిమాస్లో చేసినప్పుడు కూడా, నేను డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా అందులో ఏదో ఒక ఇది ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. యాక్షన్ ఫిల్మ్స్లో ఒక దేశం కోసం, ఇప్పుడు జై హింద్ ఇలాంటిది, అది కూడా యాక్షన్ మూవీసే అయినా అందులో ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ ఇలాంటివి అంతా ఉంటుంది. సో ఏదైనా ఒక పర్పస్ అనేది ఉండాలి. సో అలాగే ఈ సినిమాలో కూడా ఉంది. ఇది బాగా వెరీ గుడ్ పర్పస్ ఉంది, మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇది. అలా అని మా ఆడియన్స్కి, నా సినిమాలు చూసే ప్రేక్షకులకి ఏమి కావాలో అవన్నీ ఉంటాయి. ఇందులో ఒక 4 ఫైట్స్ ఉంటాయి, ఫైట్స్ కూడా ఉన్నాయి. ఏది కావాలని పెట్టినది లేదు, అవసరం, సినిమాకి తగ్గట్టు, సినిమాకి అవసరం ఒక సిచ్యుయేషన్స్కి అనేలాగా. సో అఫ్కోర్స్ మీరు అడిగింది కరెక్ట్. నా ఇమేజ్కి అలా చూస్తే ఇది ఒక సాఫ్ట్గా వెళుతుంది, బట్ అలాగే సాఫ్ట్గానే ఉండదు. ఇది సీతాపయనం సినిమాలో 4 ఫైట్లు ఉన్నాయంటే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఎవరు కూడా ఫైట్స్ ఉంటావు బట్ ఇప్పుడు నా ఇమేజ్ కోసం పెట్టిన ఫైట్స్ కాదు అవి. అది కావాలి ఈ కథకి, ఈ స్క్రీన్ ప్లేకి, అది అవసరం. మీకు స్వయంగా మార్షల్ ఆర్ట్స్ వచ్చు, ఫైట్ మాస్టర్, ఫైట్స్ విషయంలో మీరు ఎప్పుడన్నా సూచనలు, సలహాలు ఇవ్వడం, మీరే కంపోజ్ చేయడం చేసేవాళ్ళ? ఇప్పుడు కాదు, అది 35 ఇయర్స్ నుంచి నేనే నా ఫైట్స్ డిజైన్ చేసుకుంటాను. మీరే చేసుకుంటారు? అవునవును. ఫైట్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ సలహాలు ఉంటాయి, నాది ఉంటుంది, మనం కలిపి చేసుకోండి. యాజ్ ఎ డైరెక్టర్ అన్నప్పుడు ఒక కథ అంటే విత్ డైలాగ్ చెప్తాం కదా. ఇప్పుడు కథ అంటే ఊరికే ఒక కథ ఉందండి అని చెప్పలేము. కథలో ఫాదర్ వస్తాడు, ఇలాగంటాడు, నువ్వు ఇలాగంటావమ్మా, ఇలాగ చెప్తాం కదా. అప్పుడు డైలాగ్స్తో పాటే మనం కథ చెప్పాలి. అలాగే ఫైట్స్ అన్నప్పుడు ఇలాగ ఉంటుంది అన్నప్పుడు అది మనం డిజైన్ చేసి ఫైట్ మాస్టర్కి మనం చెప్తాం. ఓకే, కొన్ని పిక్చర్స్లో వచ్చి నేనే కంపోజ్ చేసేస్తాను. సో అలాగే చాలా ఈ ఫైటర్స్కు నాకు చాలా అంత అనుబంధం ముందు నుంచి. వాళ్ళే చేశారు, నేనే చేశాను అనేది కాదు ఇక్కడ. మనం కలిసి, ఎందుకంటే ఫైటర్స్ అంటే చాలా ఇష్టం నాకు, చాలా చాలా ఇష్టం. చాలా కష్టపడి లైఫ్ కాదు లైఫ్కి, ఇప్పుడు యాక్టర్స్, హీరోస్ మనమంతా అంత లైఫ్కి రిస్క్ చేసుకోరు. సో ఫైటర్స్ పాపం వాళ్ళ పనేది, మార్నింగ్ లేసి వస్తే ఫైట్ చేయటం, కింద పడేది, అక్కడి నుంచి హైట్ నుంచి జంప్ చేసేది. ఇప్పుడంతా ఓకే, గ్రాఫిక్స్ వచ్చేసి, మేము చేసేటప్పుడంతా గ్రాఫిక్స్ లేదు, ఏం లేదు. ఇమ్మీడియట్గా వచ్చి 3rd floor నుంచి జంప్ చేయమంటారు కిందకి. చేస్తానా నేను లేదో అని నేను చెప్పడానికి ముందు పక్కన ఉండేవాళ్ళు చెప్పేస్తారు, అర్జున్ ఈజీగా చేసేస్తారండి. సో చేయాల్సిన తప్పనిసరి అయిపోతుంది. అలా చేస్తాను, చాలా దెబ్బలు పడింది. దేవుడి దయ వల్ల
ఏమీ కాలేదు. అందులో హనుమంతుడి ప్రభావం మేము చెప్పాం. బాస్ పై నుంచి హనుమంతుడి భక్తులు. తదాస్తు జాగ్రత్త అని. ఐశ్వర్య అర్జున్. ఐశ్వర్య అనే పేరు చాలా గతంలో నుంచి పాపులర్. అవును. మీ అభిమాన కథానాయిక ఎవరు? నా ఫేవరెట్ యాక్ట్రెస్ యాక్టర్? నాకు శ్రీదేవి గారు చాలా ఇష్టం, చాలా ఇష్టం. మేబీ ఇట్ కేమ్ ఫ్రమ్ మై మదర్. మా అమ్మ కూడా చాలా ఇష్టం. ఐ థింక్ అలాంటి ట్రాక్ రికార్డ్ ఇప్పుడు వరకు లేదు, ఉండదు. సో షీఈస్ జస్ట్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ ఆల్ టైమ్ ఇండియాలో. అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఇప్పుడు వచ్చి సాయి పల్లవి గారు చాలా ఇష్టం. సో దీస్ టూ విల్ బీ మై టాప్ ఫేవరెట్స్. ఈ సినిమా చేస్తున్న క్రమంలో నాన్నగారి నుంచి ఏమైనా అభినందనలు వచ్చినాయి? ఈ షాట్ బాగా చేసామమ్మా, ఇది చేసి ఐ థింక్ అభినందనలు, అదే మెచ్చుకోవడం, కంగ్రాట్స్ చెప్పడం. అర్థమైంది. ఐ థింక్ క్లైమాక్స్ నచ్చింది అనుకుంటాను. సో వి వర్ ఆల్ క్లైమాక్స్ చూస్తే అందరూ క్లాప్స్ కొట్టేశారు. సో ఐ థింక్ క్లైమాక్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు ఒక లైక్ క్యూరియాసిటీ ఉండింది, బికాజ్ ఇట్స్ టూ మచ్ డెప్త్ ఉంది ఆ సీన్లో. చాలా డెప్త్, చాలా పర్ఫామ్ చేయాలి, చాలా క్యారెక్టర్లో ఉండిపోవాలి. సో అది ఐ వాజ్ ఎక్సైటెడ్ టు డూ ఇట్. అండ్ నాన్నగారికి అందరికీ చాలా నచ్చింది. సో ఇప్పుడు మీరు చూసి చెప్పాలి నాకు ఎలా అనిపించింది అని. ఏదైనా ఒక కథ చెప్తున్నప్పుడు ఆ కథ జడ్జిమెంట్ చేసే ఇది ఉందా మీ దగ్గర ఒక అవగాహన? ఐ థింక్ సో. ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా నేను ఒప్పుకోవచ్చు, ఐ థింక్ ఏదో ఒప్పుకోకూడదు అని ఒక ఐ థింక్ ఐఎమ్ డెవలపింగ్ ఇప్పుడు, యునో వింటూ మేబీ ఐఎమ్ డెవలపింగ్, ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. బట్ ఈ సినిమాలో నాతో ఏమైనా ఒక ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కూడా నాన్నగారు విన్నారు. సో హీ హ్యాడ్ ఎ లిస్నింగ్ ఇయర్, అండ్ ఏమైనా చేంజెస్ నాకు అనిపిస్తే హీ టుక్ దట్ ఆల్సో. సో ఆ ఫ్రీడమ్ ఉండింది నాకు ఈ ఫిలింలో. నాన్నగారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా? ఒకే ఒకడు. అండ్ రిథమ్ వచ్చి ఇక్కడ కూడా రిలీజ్ అయింది కదా. యా. సో రిథమ్ నాకు చాలా గుర్తు తెచ్చారు ఇప్పుడు ఆ సినిమా. నాకు చాలా ఇష్టం. నాన్నగారి పేరు చెప్పేటప్పటికి మాపల్లిలో గోపాలుడు, ఒకే ఒక చూడలేదు, గుర్తు వచ్చేస్తూ ఉంటాయి. రిథమ్ అనేది అసలు చాలా బాగుంటుంది. రిథమ్ నాకు సంగీత పరంగా కూడా చాలా మంచి సినిమా. ఇట్స్ లైక్ అ మ్యూజికల్ ఫిలిం. అండ్ ఆ స్టోరీ ఎంత బాగుంది. నాన్నగారు రోల్ కార్తికేయన్ చాలా ఒక మెచ్యూర్ అయిన ఒక రోల్. సో నాకు అది చాలా ఇష్టం. అండ్ ఆఫ్ కోర్స్ శ్రీ మంజునాథ ఎన్నిసార్లు చూసాను, ఎప్పుడెప్పుడు వస్తుందో టీవీలో ఫుల్ చూస్తాము అందరూ. అద్భుతమైన నటన. నాన్నగారి ప్రభావం మీ మీద ఉందా? ఏ ప్రభావం, ఇంపాక్ట్ ఏ నటన పరంగా కానీ ఏదైనా? ఐ హోప్ శ్రీదేవి గారి ప్రభావం. ఐ హోప్ అగైన్. చాలా చూస్తాను ఇప్పుడు. యాక్టింగ్ అంటే వాట్ ఎవర్ యు సీ, అబ్జర్వ్ అవన్నీ, ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్, అది ఏదో ఒక యునో విధానంలో ఒక ఇన్స్పిరేషన్ అయిపోతుంది. సో లెట్స్ సీ. ఒక పెద్ద స్టార్ హీరో కుమార్తె సినిమా రంగ ప్రవేశం చేస్తుందంటే తొలి సినిమా వరకు మంచి క్రేజ్ ఉంటుంది, మంచి ఓపెనింగ్స్ వస్తాయి, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడండి. తర్వాత మన టాలెంట్ మీద ఆధారపడాలి, మన ప్రతిభ మీద. ఇప్పుడు ఈ సినిమా రంగంలో మీకు ఏమైనా అవకాశాలు వచ్చినాయి? అర్జున్ గారి కుమార్తె అనే ఆ దృష్టిలో నాకు అర్థం కాదు. అదే అర్జున్ గారి కుమార్తె మనం సినిమా చేయాలి అంటే కథ ఏమి లేకుండా మీకు ఏమైనా అవకాశాలు వచ్చినాయి? వింటూనే ఉన్నాను. ఈ ఫిల్మ్ తర్వాత చూడాలి. ఐ వాంట్ టు టేక్ అప్ సంథింగ్ నైస్. ఈ సినిమా చూసి నిర్ణయం తీసుకుంటాను. డెసిషన్. నేను కొంచెం ఇంగ్లీష్లో వీక్. లేదు నాకు ఇంత డెసిషన్ చూసే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటారు. అవును. మీకు అవకాశాలు ఎక్కువ వస్తే తెలుగులో ఎక్కువ చేస్తారా, తమిళంలో ఎక్కువ చేస్తారా, కన్నడలో ఎక్కువ చేస్తారా? ఎక్కడ మంచి అవకాశం వస్తుందో అక్కడ చేస్తాను. ఐ లవ్ తెలుగు సినిమా. ఇక్కడ చాలా హెల్తీగా ఉంది, టాలెంట్ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అది ఆల్రెడీ నాకు కనపడుతుంది. సో ఐ హ్యావ్ అ బిలీఫ్ దట్ యునో ఐ విల్ డూ మోర్ తెలుగు మూవీస్. మంచి పోటీ వాతావరణంలో వస్తుంది సినిమా. 13-14 కాంపిటీషన్ బాగా ఎక్కువ. కాంపిటీషన్ ఏం లేదు, ఇతర సినిమాలు కూడా వస్తాయి గ్యారంటీ. ఎప్పుడు వస్తాయి కదండి సినిమాలు, వస్తాయి. మనకి థియేటర్ సిబ్బంది ఏం ఉండదు, అదేం సార్ ఇప్పుడు వరకు ఏం లేదు. ఇప్పుడు అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు వీటి మీద అవగాహన ఉందా? ఇది సెంటర్స్ తెలుసు, రిలీజ్ తెలుసు.
సీడెడ్, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక, ఇది తెలంగాణ, ఆంధ్ర, ఈ విధంగా ఇవన్నీ తెలుసుండే. మొత్తం 4 ప్రొడ్యూసర్ భాషలు అన్నప్పుడు గ్యారంటీ అన్నీ తెలుసుకోవాలి కదా, లేకపోతే మొత్తం అన్ని భాషల్లో 4 భాషల్లో. అవునండి, ఎన్ని భాషలు? 4 భాషల్లో సేమ్ February 14th రిలీజ్. ఫిబ్రవరి ఇక్కడ ఏషియన్ ఫిల్మ్స్ అని ఏషియన్ ప్లస్ సునీల్ గారు. సునీల్ గారు రిలీజ్ చేస్తున్నారు. తర్వాత మైత్రి వాళ్ళ ఆఫీస్ నుంచి ఓ, ఇది సీడెడ్ అండ్ ఆంధ్ర రిలీజ్ చేస్తున్నాం. తమిళ్లో ఏజిఎస్ ప్రొడక్షన్స్ అని చెప్పి చాలా పెద్ద ప్రొడక్షన్, ఏజిఎస్ వాళ్ళ రిలీజ్ చేస్తున్నారు. మలయాళంలో వచ్చి గోకులం ఫిల్మ్స్ అని, గోకులం ఫిల్మ్స్. అది కూడా చాలా టాప్ మంచి ప్రొడక్షన్ హౌస్. అండ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే రిలీజ్ చేస్తున్నాను, ఓన్గా ఓన్ రిలీజ్ చేస్తున్నాను. అండ్ ఫారిన్ ఓవర్సీస్లో అంతా ఫార్స్ అని ఒక కంపెనీ ఉంది, చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ హౌస్ అది, ఫార్స్. వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు త్రూఅవుట్ ద వరల్డ్. మీ నుంచి మంచి దేశభక్తి సినిమాలు, సమాజంలో చెడుని తుడిచేసే సినిమాలు, ఒక మంచిని, ఒక లంచగొడ్డిదానాన్ని తరిమి కొట్టే సినిమాలు తీశారు మీరు గతంలో. ఒకే ఒక్కడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ, ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. అదే కరెక్ట్. అలాంటి సినిమా మరలా ఏమైనా చేసే అవకాశం ఉందా? గ్యారెంటీ అండి, ఎందుకు చేయకూడదు. ఆ ప్రయత్నం చేస్తున్నారు. నేను కొన్ని రాసుకున్నానండి, బట్ ఇప్పుడు అలాంటిదే మనం చేస్తే కొంచెం ఓల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చెప్పే విధానం అది జనానికి మరి ఏదో నీతులు చెప్పేటట్టు చెప్తే ఇప్పుడు ఉండే జనరేషన్స్కి నచ్చదు. నీతులు అంటే అసలు నచ్చదు. అడ్వైస్ చెప్పడం, అడ్వైస్ చేస్తున్నా నా కొడుకురే అనుకుంటారు. సో అలా కాకుండా వాళ్ళకి ఎలాగ ఇష్టమో అలాగే ప్రజెంటేషన్ అనేది కొత్త విధానం చేసి గ్యారంటీ చేయాలి, వదలకూడదు మనం. ఉపన్యాసాలు వినే ఓపిక లేదు ఇప్పుడు. ఉపన్యాసాలు, స్పీచ్లు వినే ఓపిక లేదు. అది వేరే విధంగా చెప్పాలి. ఇప్పుడు మంచిది ఏదైనా చెప్పాలంటే ఉపన్యాసాలాగా చెప్పకూడదు. వాళ్ళకి సందేశం కరెక్ట్గా, సందేశం వచ్చి వేరే స్టైల్లో చెప్పాలి. వాళ్ళకి తెలియకూడదు ఇది ఉపన్యాసం అని. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఓ ఇదా అని. అలాగా చేస్తే మీరే చేస్తారా? ఆ మూవీస్ ఎవరన్నా ఇప్పుడున్న తరాన్ని ప్రోత్సహిస్తారా? లేదు, ఎవరైనా మంచిది తీసుకొచ్చి చేస్తాను, లేకపోతే నేనే చేస్తాను. మీరు ఒక మంచి దానిలో ఒక క్యారెక్టర్, ఎవరు లేకపోతే ఎప్పుడు నాకు నేనే. మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కాదు మీలో ఏం మార్పు లేదు. కాదు, ప్రొడక్షన్స్, డైరెక్షన్స్ ఇది చెప్తున్నాను కదా, ఎప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, ఏ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అవ్వను, ఏ డైరెక్టర్ మీద డిపెండ్ అవ్వను. మంచిది తీసుకొస్తే వాళ్ళకి చేస్తాను. వాళ్ళు ఎవరు లేదా, నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను, నేనే డైరెక్ట్ చేసుకుంటాను. భవిష్యత్తులో అయితే ఆలోచన ఉంది. 100% ఇంకా చాలా చేసే చాలా ఉంది. మేడం గారిని మరలా ఈ సినిమా తర్వాత సరైన ఏదైనా రాలేదనుకుందాం, మనకు అనుకున్న సబ్జెక్టు రాలేదు, మరలా మీరే? లేదు, నేను డిసిషన్స్ నాదేమి ఉండదు. వాళ్ళ డిసిషన్స్ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి అదే వాళ్ళు వింటారు, వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తారు. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ అంతా ఏమి ఉండదు. ఇప్పుడు కథల వినే విషయంలో మీ సలహా లేదు, ఊరికే సలహా అడిగితే చెప్తాను కానీ లేకపోతే కూర్చొని చెప్పండి, కథ చెప్పండి, లేదు నాకు నచ్చలేదు ఇది నేను చేయను, అదంతే చేయను నేను. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేసుకుంటారు. నాకు నచ్చకపోయినా లేదు నాకు బాగుంది అని వాళ్ళు ఫీల్ అయితే ఓకే చేసుకొని, వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు కింద పడతారో పైకి చేస్తారో అది ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సీతాపయనం అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? మంచి విషయం. ఒక బాధ్యత అంటే ఏంటి, గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, మన ఈ బంధాల విలువ, రిలేషన్షిప్ వాల్యూస్ అంటే ఏంటి అనేవి చాలా విషయాలు ఈ సినిమాలో మనం చెప్తున్నాము. అగైన్ చాలా నీతి పరంగా అలాగా కాకుండా ఒక కమర్షియల్ ఫార్మాట్లో వాళ్ళకి నచ్చేలాగా, అండ్ అగైన్ విత్ చిన్న ఒక లవ్ అండ్ అగైన్ యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఎ నైస్, బట్ దెర్ విల్ బీ ఏ పర్పస్. ఊరికేదో లవ్ స్టోరీలో పర్పస్ ఏముంటుంది అని మీరు అడగచ్చు. అది కాదు, ఇందులో వేరే పర్పస్ ఉంది. ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరు ఎవరు సినిమా చూస్తారో వాళ్ళదంతా వాళ్ళు హుక్ అవుతారు. అలా మన కథలా ఉంది ఏది అని. అది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సీన్లో ఎక్కడో ఒక సిచ్యుయేషన్లో వాళ్ళ ఫీల్ చేస్తారు. అది ఇంపార్టెన్స్ ఆఫ్ సీతాపయనం.
ఇప్పుడు మీరు 4 భాషల్లో రిలీజ్ చేస్తారు. ఒక్కో భాషకి ఒక్కో సంప్రదాయం ఉంటుంది, కల్చర్. కరెక్ట్. అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగారా దీనిలో? లేదు, ఇది ఇండియన్ సంప్రదాయం. భారతీయ ఇండియాలో భారత సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. భారతీయ సంప్రదాయం. ఎక్కడ కూర్చొని ఏ మూలలో ఏ ఒక విలేజ్లో కూడా, ఎక్కడో నార్త్ ఇండియన్లో ఒక రిమోట్ విలేజ్లో కూర్చొని ఎవరైనా కూర్చొని ఈ సినిమా చూస్తే అరే మన కథలా ఉందే అనిపించేలాగే ఉంటుంది. అది ఈ కథలో ఉండే ఒక మహత్వం అని నేను చాలా విశ్వాసంతో చెప్తున్నాను. జనం కూడా అలాగే ఫీల్ అవుతారని నమ్మకం. నాన్నగారు దర్శకత్వం మీద మీ అభిప్రాయం, నాన్నగారు మీ ఒపీనియన్, డైరెక్షన్ మీద మీ ఒపీనియన్? చాలా కూల్, నిజం, నిజమే చెప్తాను. చాలా కూల్ డైరెక్టర్. ఎప్పుడు ఏం కావాలో అన్నీ ఆర్గనైజ్గా ఉంటుంది. ఎప్పుడు స్క్రీమింగ్ అవన్నీ ఏమీ ఉండదు సెట్లో. చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తారు. షార్ట్ డివిజన్స్ అన్నీ ప్లాన్ చేసుకొని ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్గా షూట్ చేస్తారు. అండ్ యాక్టర్స్ మీద చాలా నమ్మకం ఉంటుంది నాన్నగారికి. సో అది మన యాక్టింగ్ కూడా ఇంకా బెటర్ అవుతుంది. అది నా అభిప్రాయం బేసిక్లీ. సో హీ ఆల్సో ఈజ్ అన్ యాక్టర్ కదా. సో ఒక్కొక్కసారి చేసి చూపిస్తే నాకు కూడా లైక్ దే సో మెనీ పాయింట్స్ టు టేక్ దాని నుంచి. సో ఇట్స్ ఆల్వేస్ బిన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాన్నగారి దగ్గర ఒక గొప్ప విషయం ఉంది. ఇన్నాళ్ళ నుంచి ఈ సినీ ప్రయాణంలో ఏనాడు వివాదాలు జోలికి, ఏ వివాదాలు, చాలా కూల్. అవును అవును అవును. అర్జున్ గారు అంటే అందరికీ అభిమానం, అవును ఈక్వల్గా అభిమానిస్తారు. అవును అవును. అండ్ ఆన్లైన్ కూడా ఒక్క హేట్ కామెంట్ నేను ఎప్పుడు చూడను, ఎప్పుడు పాజిటివ్. అది చూశాను. నా కాకినాడ టాకీస్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా సార్ది ఒక ఇంటర్వ్యూ పెడితే నెంబర్ ఆఫ్ పీపుల్ అభినందించారు. ఓకే. అది ఒక విశ్వక్సేన్ కూడా చాలా ఇబ్బంది అయిందని అడిగితే ఒక ఆయన, మీరు చాలా పాజిటివ్గా చెప్పారు, చాలా చక్కగా స్పందించారు. అంతే కదండి. అది కూడా అభినందనలు వచ్చినాయి, మీకు మంచి అభినందనలు వచ్చినాయి. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ అవ్వాలని. బాగుంది, మీ క్వశ్చన్స్ అంతా కూడా బాగుండింది. మా అర్జున్ గారు, బుజ్జి గారికి కూడా నమస్కారం. సక్సెస్ అవ్వాలని మా వంతు ప్రోత్సాహం కూడా తప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులు చేసి నాన్నగారి పేరు నిలబెట్టాలి. అర్జున్ గారి అమ్మాయి అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.